డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం రావులపాలెం గ్రామంలో ఇటీవల జరిగిన విగ్రహ ఏర్పాటు సంఘటనపై డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చిర్ల జగ్గిరెడ్డి స్పందించారు. ఈ సందర్భంగా పార్టీ క్యాంప్ కార్యాలయం వద్ద నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ మహనీయుడు శ్రీకృష్ణదేవరాయలు వారి చిత్రపటాన్ని అవమానించామని, అంతేకాకుండా కాళ్ల కింద వేసి తొక్కామని కూటమి ప్రభుత్వం వారు అసత్య ప్రచారం చేస్తున్నారన్నారు. ఆ ప్రచారంలో ఎటువంటి నిజం లేదని, మహనీయుడి చిత్రపటాన్ని అవమానించలేదని ఒకవేళ నిరూపిస్తే ఎంతటి శిక్షకైనా తాము సిద్ధమని చిర్ల అన్నారు. అర్ధరాత్రి అంత మహనీయుని విగ్రహం ఎంకేఆర్ జంక్షన్ నందు ప్రతిష్ఠించాల్సిన అవసరం ఏముందని అందరితో చర్చించి అనుకూలమైన స్థలంలో, రోడ్డు ప్రమాదాలు జరగని స్థలంలో విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తే దానికి తమ తరపున పూర్తి సహాయ సహకారాలు అందిస్తామన్నారు. అలాగే తాను శాసనసభ్యులుగా ఉన్నప్పుడు వివిధ వర్గాల నుండి శరార్దర్ కాటన్, అల్లూరి సీతారామరాజు, జ్యోతిరావు పూలే, అంబేద్కర్, హనుమాన్ విగ్రహాలు పెట్టమని తనకు అభ్యర్థన వచ్చినా అక్కడ తరచూ యాక్సిడెంట్లు జరిగే ప్రాంతం కాబట్టి తిరస్కరించడం జరిగిందన్నారు. ఇప్పుడు కూడా అదే మాటపై ఉన్నామన్నారు. ఇది పూర్తిగా ప్రతిపక్షంలో ఉండి తాము చేస్తున్న ప్రతి కార్యక్రమానికి కూటమి ప్రభుత్వం యొక్క వైఫల్యాలను ప్రశ్నిస్తున్న తీరికి తమపై బురద జల్లే కార్యక్రమాన్ని చేస్తున్నారన్నారు. ఆ మహనీయుని విగ్రహంపై తనకు వ్యతిరేకత లేదని, ప్రజలకు ఇబ్బంది లేని చోట, ట్రాఫిక్ సమస్యలు తలెత్తలేని చోట్ల ఏర్పాటు చేస్తే తన వంతు సహాయ సహకారాలు ఎప్పటికీ అందిస్తామని, అందించడం తన అదృష్టమని అని అన్నారు. చాలా మంది మనం మాట్లాడుతూ మాతో చర్చిస్తామంటే మేము ఆగే ఉన్నటువంటి మాట చెప్తున్నా. ముఖ్యంగా ఎక్కడ కూడా చర్చలకు అవకాశం ఇవ్వకుండా ఒకవైపున అక్కడ గతంలో ఏదైతే మరి కంజెస్టెడ్గా ఉంది, యాక్సిడెంట్ ప్రోన్ ఏరియాలో పెట్టడం వల్ల ఇబ్బంది వస్తుంది అనేటువంటి మాట మరి చాలా మంది నా దగ్గర ప్రతిపాదనలు కూడా తీసుకొచ్చినప్పుడు వారికి ఏ మాట చెప్పామో ఇటు కూడా అదే మాట చెప్పాం. కానీ పెట్టకూడదు అనేటువంటి ఆలోచన కానీ, లేదా ఆయన యొక్క విగ్రహాన్ని అవమానించాలనో, లేదా మరి శ్రీకృష్ణదేవరాయల యొక్క విగ్రహాన్ని అవమానించాలి. మరి అలాగే కొన్ని ఏదైతే ఉన్నటువంటి చివళ్ళంక గ్రామంలో కళ్యాణ మండపం, కాపు కళ్యాణ మండపం కడితే అప్పుడు నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు కొంతమంది అడిగితే నేను కూడా పంచాయతీలో ఉన్నటువంటి వారితో చెప్పి రిజర్వేషన్ వారితో కూడా చెప్పి ఆ పేరు పోపెడితే బాగుంటుంది అనేటువంటి ఆలోచన చెప్పి ఆ రోజు కళ్యాణ మండపానికి పేరు కూడా ప్రతిపాదించిన వారిలో నేను కూడా ఒకరిని. అలాగని ఇవాళ ఎక్కడైతే అలాగే మరి ఏదైతే ఇవాళ ఉన్నటువంటి ప్రాంతంలో ఏదైతే 3 కళ్యాణ మండపాలు, ఆ ఏదైతే నేను చెప్పినటువంటి రోడ్లో 4 కళ్యాణ మండపాలు, ఏదైతే 4 కళ్యాణ మండపాలు, స్కూళ్ళు, హాస్పిటళ్ళు, అలాగే అటు మీదుగా వెళ్ళేటువంటి మరి రావులపాలెంలో అతిపెద్ద మార్కెట్ యార్డ్కి వెళ్ళేటువంటి వాహనాలు మరి ఉదయం కూడా అటు నుంచే వెళ్ళేటువంటి పరిస్థితి ఉండడం వల్ల మరి రాకపోకలకు ఇబ్బంది అయితే పర్వాలేదు, యాక్సిడెంట్లు జరుగుతాయి, ప్రాణం విలువ మళ్ళీ వెనక్కి రాదు. కాబట్టి మరి ఆ యొక్క మాటని ఆ రోజు చెప్పేటువంటి కార్యక్రమం చేశాను తప్ప వ్యతిరేకించో లేదా ఆయన్ని తప్పుగా చేసే కార్యక్రమం కాదని మరొకసారి మీ అందరికీ పూర్తిగా వివరణ ఇవ్వడం ఈ సందర్భంగా జరుగుతుంది. ధన్యవాదాలు. తమ్ముడు మీ అన్నయ్య లాంటి వాడిని ఎట్టి పరిస్థితుల్లో ఈరోజు ఆయన విగ్రహాన్ని ఎక్కడ పెట్టడానికైనా సమస్య లేని ప్రాంతంలో నేను సిద్ధంగా ఉన్నటువంటి భరోసా మరి పత్రికా ముఖంగా మీకు ఇస్తూ ఉన్నాను. అలాగే మరి ఏదైతే వంగవీటి రంగా గారు ముఖ్యంగా మరి మా తండ్రి గారితో సత్సంబంధాలుండి ఆ రోజు కూటమి ప్రభుత్వం వారి మీద తప్పుడు కేసులు పెడితే మా ఇంట్లో 4-5 రోజులు ఆయన నిద్ర చేసినటువంటి పరిస్థితి. ఈ విషయాన్ని ఎందుకు చెప్తున్నానంటే అది మాకు ఒక అదృష్టంగా, మా కుటుంబానికి కలిగినటువంటి అదృష్టంగా శ్రీ వంగవీటి మోహన్ రంగా గారు మా ఇంట్లో నిద్ర చేసినటువంటి సందర్భాన్ని మా కుటుంబం మేము అదృష్టంగా, అదే నాకు ఈ నియోజకవర్గంలో గెలుపుగా అనేక సందర్భాల్లో కాపు సోదరులు అందరినీ వ్యతిరేకించి మా నాన్నగారు ఇండిపెండెంట్గా పోటీ చేసినప్పుడు కూడా నా వెనకాల నిలబడి, మా కుటుంబం వెనకాల నిలబడి మరి ముందుకు నడిపినటువంటి సామాజిక వర్గాల్లో కాపు సామాజిక వర్గం, ఎస్సీ సామాజిక వర్గం, ఇతర అన్ని సామాజిక వర్గాలు కూడా మా విన్నంటి ఉన్నారని చెప్పి సందర్భంగా పత్రిక ముఖం మీకు తెలియజేస్తున్నా. అయితే ఆ సంఘస్థులు వారి అందరికీ కూడా నేను ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నా, నేను ఎక్కడ కూడా తప్పు చేయలేదు, మహనీయుడి యొక్క విగ్రహాన్ని అవమానపరచలేదు. కేవలం పెట్టినటువంటి స్థలాన్ని మరి ఏదైతే అక్కడ యాక్సిడెంట్లు అయ్యి ఒక ప్రాణం పోతే తిరిగి తేలేం. మనం రాజకీయంగా మనం ఏమి మాట్లాడుకున్నప్పటికీ కూడా ప్రాణం చాలా విలువైంది. మరి యాక్సిడెంట్లు అయ్యేటువంటి చోట మరి మిగిలిన సామాజిక వర్గాల్ని అక్కడ వద్దు, యాక్సిడెంట్లు అవుతాయనే మాట చెప్పినప్పుడు మళ్ళీ అదే ప్రాంతంలో రాత్రికి రాత్రి ఒక చరిత్రకారుడిది పెట్టేటువంటి దాన్ని మరి అభ్యంతరం తెలియజేసాం తప్ప వేరే ఉద్దేశం కాదని ఈ సందర్భంగా మీ అందరికీ మరి మనవి చేస్తూ ఉన్న రాబోయేటువంటి కాలంలో కూడా తప్పనిసరిగా చర్చలు చేసి ఎక్కడైతే ఇబ్బందికరంగా లేనటువంటి ప్రాంతాల్లో ఏ రకంగా సహాయ సహకారాలు అందించాలన్నా తప్పనిసరిగా ముఖ్యంగా మరి ఆయనకి బద్దున్నాయి
అవసరమైతే నేను కూడా సహాయ సహకారాలు అందించి మరి ఆ కార్యక్రమం చేయడంలో ముందుంటానని చెప్పి సభాముఖంగా మీ అందరికీ కూడా మనవి చేసుకుంటూ మరి ఈ యొక్క అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అనేక సామాజిక వర్గాలు మరి ఉన్నటువంటి తరుణంలో మరి వాస్తవంగా పర్మిషన్స్ లేవు, వాస్తవంగా సుప్రీంకోర్టు డైరెక్షన్స్ ఉన్నప్పటికీ కూడా మరి కొన్ని చోట్ల ఆ సామాజిక వర్గాల్లో ఇబ్బందులు లేని చోట పెట్టుకునే కార్యక్రమం చేస్తున్నారు. కానీ ఇక్కడ యాక్సిడెంట్లు అయ్యే పరిస్థితి ఉండడం వల్ల, ఏదైతే గతంలో ప్రాణం పోయినటువంటి పరిస్థితి ఉండడం వల్ల నేను ఇక్కడ నాకున్నటువంటి ఒక సెట్ భూమి కూడా రోడ్డుకి ఇచ్చి దాన్ని రెక్టిఫై చేసేటువంటి కార్యక్రమం కూడా కొంత చేశాం. అటువంటి ప్రాంతంలో మరి ఆ మధ్యలో పెట్టడం వల్ల యాక్సిడెంట్లు అవుతాయి, ఆ మహనీయుడి విగ్రహానికి కూడా ఇబ్బంది కలుగుతుంది. గమ్మున ఎక్కడైనా అపచారం జరిగే విగ్రహానికి ఏమైనా అపచారాలు జరిగితే మళ్ళీ ఇబ్బందులు వస్తాయనేటువంటి ఆలోచనతోనే దాన్ని మరి ఎక్కడైనా మంచి స్థలంలో చూసి ఎక్కడ మా అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి ప్రాంతంలో పెట్టినా పూర్తి సహాయ సహకారాలు అందించడానికి మరి మేము సిద్ధంగా ఉన్నారనే విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తూ మరొకసారి ఈ విష ప్రచారాల వల్ల ఎవరి మనసులైనా మీరు గాయపడి ఉంటే మీకు వాస్తవాలు తెలియచేయడం కోసమే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశాం. ఏదైతే ప్రాణం విలువ తెలిసి